చాలామందికి పాలు కానీ పాల పదార్థాలు కానీ ఇష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. పాల పదార్థాలన్నిటిలోనూ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది, క్యాలరీ కౌంట్ ఎక్కువ ఉంటుంది. మరి ఏ ఏ పాల పదార్థాల్లో ఎంతంత శక్తి ఉంటుంది కిలో క్యాలరీస్లు అనేది నేను ఇప్పుడు 100 గ్రాముల పాల పదార్థాల్లో ఉండే శక్తిని ఒక్కొక్క దానికి చెప్తాను. 100 గ్రాములు ఆవు పాలల్లో 73 కిలో క్యాలరీల శక్తి, 100 గ్రాములు చిక్కటి గేదె పాలల్లో 107 కిలో క్యాలరీల శక్తి, 100 గ్రాముల పన్నీర్లో 258 కిలో క్యాలరీల శక్తి, 100 గ్రాముల కోవాలో 315 కిలో క్యాలరీల శక్తి, 100 గ్రాముల బటర్ మిల్క్లో 20 నుంచి 40 కిలో క్యాలరీ శక్తి ఉంటుంది. నీళ్ల మోతాదు పెరిగితే క్యాలరీస్ తగ్గుతాయి. 100 గ్రాముల పాల మీద మేగడలో 190 నుంచి 278 కిలో క్యాలరీ శక్తి మధ్యలో ఉంటుంది. మేగడ పల్చగా ఉందా, చిక్కగా ఉందా, పాలతో కలిపి ఉందా, పాలు లేకుండా ఉందనే దాన్ని బట్టి ఇది మారుతుంది. 100 గ్రాముల చీజ్ 280 కిలో క్యాలరీల నుంచి 374 కిలో క్యాలరీల మధ్యలో ఉంటుంది. చీజ్ తయారు చేసే పద్ధతులను బట్టి కూడా ఈ చీజ్ యొక్క క్యాలరీ కౌంట్ ఈ మధ్యలో వేరియేషన్ అవుతూ ఉంటుందన్నమాట. 100 గ్రాముల పెరుగు తీసుకుంటే 50 కిలో క్యాలరీల నుంచి 75 కిలో క్యాలరీల మధ్యలో ఉంటుంది. 100 గ్రాముల నెయ్యి 895 నుంచి 900 కిలో క్యాలరీల మధ్యలో ఉంటుందన్నమాట. చూశారు కదా, పాలు మరియు పాల పదార్థాల్లో 100 గ్రాముల్లో ఎన్ని కిలో క్యాలరీస్ ఉంటాయో. మీరు వాడేటప్పుడు క్యాలరీ కౌంట్ పెరగకూడదు అనుకునేటప్పుడు ఈ పాలని పాల పదార్థాలని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. పెరుగు వాడుకోండి, వంటల్లో పాలు వాడుకోండి, ఇతర పాల పదార్థాలని ఎంత తగ్గించు మోతాదులో వాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది.